రేపు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. సో ఎట్లా అరేంజ్మెంట్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి? రేపు రేవంత్ రెడ్డి గారు పొద్దున 9 గంటలకు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వస్తారు. దర్శనం అయిన తర్వాత వైటీడీ అధికారులతోటి రివ్యూ మీటింగ్ ఉంది. ఆ తర్వాత ఇక్కడికి 12:30 ప్రాంతానికి ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత 6 కిలోమీటర్ల ఆయన పాదయాత్ర ఉంటుంది. కేవలం మూసీ నది ఒడ్డు మీద మూసీ మధ్యనకి కూడా వెళ్ళి అక్కడ శివలింగం ముందు అక్కడ దర్శనం చేసుకుంటారు. ఈ సంఘంలో 3 పాయలుగా వచ్చే మూసీ నది ఒక దగ్గర జమ అవుతుంది. ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఈ మూసీ నది ఈ సంఘంకి వచ్చిన తర్వాత దాని పరిస్థితి ఏందో రేపు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి గారు చూపించనున్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈటల రాజేందర్ గారు కేవలం హైదరాబాద్లో కూర్చొని నీళ్లను ఏదైతే చూపిస్తుర్రో మేము ఆల్రెడీ ఎస్టీపీలు పెట్టి క్లీన్ చేసినామో అదంతా అబద్ధం అనేది ఇక్కడ వాస్తవంగా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాం. మీ ఛానల్ ఐ డ్రీమ్స్ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు మన ముఖ్యమంత్రి గారి రేపు మూసీ పర్యావరణ ప్రాంతం సందర్శనకు ఈ 3 నాయకులను కూడా బీఆర్ఎస్ బీజేపీ నాయకులను కూడా వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని తెలియజేస్తాం. ఇన్వైట్ చేసినాం. అన్ని టీవీ ఛానళ్ళ ద్వారా ఈరోజు మీడియా ద్వారా చెప్పినాం. ఎందుకంటే దేశ విదేశాలలో డెవలప్మెంట్ కావడానికి ప్రతిపక్షాలు రూలింగ్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తాయి కాబట్టి అయితే మనం కూడా వచ్చి వాస్తవాలు తెలుసుకుందాం, మంచి చేయడానికి ముందుకు పోదాం. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని ఒకవైపు లీక్స్ ఇస్తూ మళ్ళీ రమ్మంటున్నారు. ఎట్లా వస్తారు సార్? అరెస్ట్ చేసిన తర్వాత ఎట్లా రావాలి? అంటే అరెస్ట్ చేస్తే రాలేడు. అరెస్ట్ చేసిన దాకా ఎవరు కూడా నిందితులు కాదు. ఆయన మీద కేసులు ఉన్నాయి. అరెస్ట్ అయినాకనే ఆయన ఖైదీగా ఉన్నప్పుడు ఆయన బెయిల్ తీసుకోవాల్సిందని ఆయన పోనంతకాలం ప్రజల కోసం రోజు మాట్లాడుతుండు కదా. మాట్లాడినప్పుడు వచ్చి ప్రజల ముందు ఇది కూడా ఆయన చెప్పింది అబద్ధమని ఇంట్లో కూడా తేలితే నిర్దోషి ఎట్లాగైతుండో దోషి ఎట్లాగైతుండు కాబట్టి దీంట్లో కూడా ఒక దోషి అబద్ధాలు చెప్పినందుకు